దుబాయ్ ప్రపంచంలోనే లార్జెస్ట్ స్కై స్కాపర్స్ అనేవి ఈ దేశంలోనే ఎక్కువగా కలిగి ఉన్నాయి. మరియు ఈ దేశం చుట్టుపక్కల మొత్తం చూసుకున్నట్లయితే ఎడారి ప్రాంతం. అయితే ఇలాంటి ఎడారి ప్రాంతాల్లో దుబాయ్ ఈ రేంజ్లో డెవలప్మెంట్ అనేది సాధించింది. మరియు దుబాయ్ గవర్నమెంట్ తీసుకున్న ఎన్నో క్రూషల్ డెసిషన్స్ వల్ల దుబాయ్ ఈరోజు ఫైనాన్షియల్ హబ్ మరియు టెక్నాలజీతో డెవలప్మెంట్ అయ్యి ఈ స్టేజ్లో నిలబడింది. మరియు వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ లిస్ట్లో దుబాయ్ కూడా ఉంది. మరియు దుబాయ్ ఒకప్పుడు ఇంత ధనిక దేశం అయితే కాదు. మరియు ఇప్పుడు దుబాయ్ చాలా పెద్ద ధనిక దేశం. మరియు దుబాయ్లో ఎక్కువగా బిజినెస్ మ్యాన్స్ మరియు దీంతో పాటుగా మిలియనర్స్ ఎక్కువగా అక్కడ ఉండటమైతే జరుగుతుంది. మరియు దుబాయ్ ఒకప్పుడు ల్యాండ్ మొత్తం ఇసుకతోనే నిర్మించబడి ఉంది. అక్కడ ఉండేవాళ్ళు జీవనం ఎలా ఉండేదంటే కేవలం ఒంటెల మీద ఆధారపడి బతుకుతూ ఉండేవాళ్ళు. అయితే మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఎక్కువగా ఆయిల్ చమురు అనేది బయటపడటమైతే జరిగింది. మరియు దీంతో చాలా కంట్రీస్ ఒక కళ్ళు అనేది మిడిల్ ఈస్ట్ మీద ఎక్కువగా పడటం అయితే జరిగింది. దీనిలో భాగంగానే దుబాయ్కి కూడా అండర్ గ్రౌండ్లో ఆయిల్ నిల్వలు అనేవి కలిగి ఉన్నాయి అని గుర్తించడం అయితే జరిగింది. మరియు దీంతో వాళ్ళ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది తొందరలోనే డెవలప్మెంట్ కాబోతుంది అని వాళ్ళు అనుకున్నారు. మరియు దుబాయ్కి ఇది ఎక్కువ రోజులు ఆనందం అనేది ఇవ్వలేకపోయింది. ఎందుకంటే అండర్ గ్రౌండ్లో ఉండే ఆయిల్ కేవలం కొద్ది సంవత్సరాలకి మాత్రమే ఉపయోగపడుతుంది. మరియు మిగిలిన సంవత్సరాలకి ఆయిల్ అనేది అండర్ గ్రౌండ్లో ఎక్కువగా లేదు. కాబట్టి దుబాయ్ గవర్నమెంట్ ఏం చేయాలో అర్థం కాలేదు. మరియు ఇక్కడే ఆ దేశం యొక్క యువరాజు ఒక కీలకమైన డెసిషన్ అయితే తీసుకోవటం అయితే జరిగింది. వచ్చిన డబ్బు మొత్తాన్ని టూరిజం వైపు డెవలప్మెంట్ చేయాలి అనుకున్నారు. దుబాయ్ చూస్తే చుట్టుపక్కల మొత్తం ఎడారి ప్రాంతం. మరియు అక్కడ ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి ఎవరు టూరిజంకి వస్తారు అని అందరూ అనుకున్నారు. అయితే దుబాయ్ కొన్ని క్రూషల్ స్టెప్స్ తీసుకొని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం మొదలుపెట్టింది. దీంతో పాటుగా ప్రపంచం మొత్తాన్ని వాళ్ళ వైపు తిప్పుకోవటానికి ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ మరియు దీంతో పాటుగా అక్కడ ఎన్నో విధాల అయిన రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్స్ అనేవి చేయటం మొదలుపెట్టింది. మెల్లగా దుబాయ్ అనేది ఒక రియల్ ఎస్టేట్ హబ్గా మారటం అయితే జరిగింది. దీంతో పాటుగా దుబాయ్ ఒక ఎకానమీ అనేది గ్రో అవటం స్టార్ట్ అయింది. రిచ్ బిజినెస్ మ్యాన్స్ మరియు వాళ్ళ లైఫ్ స్టైల్స్ అనేవి దుబాయ్లో ఎక్కువగా మీరు చూడటం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా అక్కడ ఎంతోమంది వాళ్ళ యాక్సెస్ అనేవి అక్కడే ఉంచుకుంటారు. మరియు ఎక్కువ మంది ట్రిప్స్కి కూడా దుబాయ్ని ఎక్కువగా విజిట్ చేయటం అయితే జరుగుతుంది. కాబట్టి ఒకప్పుడు దుబాయ్ 90sలో చూసుకున్నట్లయితే పేదరికంతో ఉండేది. మరియు ఇప్పుడు దుబాయ్ చూసుకున్నట్లయితే లావిష్ లైఫ్ స్టైల్ మరియు దుబాయ్ సిటిజన్స్ వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ కేర్ మరియు ఇలాంటి ఎన్నో సౌకర్యాలు అనేవి ఆ దేశం కల్పించడం అయితే జరుగుతుంది. మరియు దీంతో పాటుగా ఈ దేశంలో ఎక్కువగా బ్లాక్ మనీ కూడా ఉండటం అయితే జరిగింది. మరియు దుబాయ్ దేశంలో బ్లాక్ మనీ, వైట్ మనీ అంటూ ఏమీ లేదు. ఎవరైతే ఎంతకంటే సంపాదించుకుంటారో అది మొత్తం వైట్ మనీ. ₹1 కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇదే ప్రపంచంలో ఉండే ప్రతి బిజినెస్ మ్యాన్ని మరియు దీంతో పాటుగా మాఫియా లీడర్స్ని కూడా అటువైపు చూడటం అయితే జరిగింది. దీని కారణంగా దుబాయ్లో చాలామంది బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయటం మొదలుపెట్టారు. మరియు 90s టైం అప్పుడు మన భారతదేశం బ్రిటిషర్స్ నుంచి స్వతంత్రం పొంది అప్పుడే ఎకానమీగా డెవలప్ అవుతుంది. అదే టైంలో గోల్డ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవటానికి ఎక్కువగా ట్యాక్సెస్ అనేవి ఇండియన్ గవర్నమెంట్ ఎక్కువగా విధించేది. అయితే 90s టైంలో గోల్డ్ బిజినెస్ అనేది ఒక మంచి బిజినెస్. అయితే ఇదే అనువుగా భావించి ఎంతోమంది స్మగ్లింగ్ చేసి అవన్నీ ఇండియాకి తీసుకొచ్చి హాజీ మస్తాన్కి అప్పగించేవాళ్ళు. హాజీ మస్తాన్ తన నెట్వర్క్ మొత్తాన్ని వాడి మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్క ప్లేస్కి సీక్రెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేసేవాడు. మరియు ఇలా చేయటం ద్వారంగా అతను కోట్ల రూపాయలు అనేది సంపాదించడం అయితే జరిగింది. మరియు ఇంత డబ్బు ఉన్న దాని తర్వాత గవర్నమెంట్కి లీగల్ ప్రూఫ్స్ అనేవి చూపించాల్సి ఉంటుంది. ఈ డబ్బు మీరు ఎలా సంపాదించారు ఏంటి అని చెప్పేసి. మరియు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాల్సి ఉంటుంది. మరియు ఇలాంటప్పుడే చాలామంది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం దుబాయ్కి మళ్ళిస్తారు. మరియు సౌత్ ఆఫ్రికాలోని చాలా దేశాల మధ్యలో యుద్ధాలనే జరుగుతుంది. మరియు దీంతో పాటుగా అక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఇన్కన్వీనియన్స్గా ఉండేది. కాబట్టి ధనవంతులు మరియు దీంతో పాటుగా మాఫియా డాన్స్ వీళ్ళందరూ కలిసి వాళ్ళ డబ్బు మొత్తాన్ని తీసుకొచ్చి దుబాయ్లోనే పెట్టుకునే వాళ్ళు.
కాయిన్కి ఒక సైడ్ ఉన్నట్టుగానే దుబాయ్కి ఇంకొక సైడ్ కూడా ఉంది, అదే బ్లాక్ మనీ మరియు మాఫియా. అయితే చాలామంది వాళ్ళ డబ్బు ఎక్కువగా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తారు మరియు ఎక్కువ మంది బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ బిజినెస్ మీటింగ్స్, వాళ్ళ బిజినెస్ డీల్స్, దీంతో పాటుగా వాళ్ళ సేవింగ్స్ మనీ మొత్తాన్ని తీసుకొచ్చి దుబాయ్లోనే పెడతామైతే జరుగుతుంది. దుబాయ్లో డైరెక్ట్ ట్యాక్స్ మరియు ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది అయితే అస్సలుకి ఉండదు. కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్స్ మాత్రమే మినిమం రేంజ్లో ఉండేది. కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. కాబట్టి బిలియనర్స్ ఎక్కువ మంది అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. దీంతో పాటుగా మీరు ఎంత లిక్విడిటీ అమౌంట్ అయినా సరే కూడా దుబాయ్కి తీసుకెళ్ళొచ్చు. కాబట్టి ఎలాంటి రిస్ట్రిక్షన్ అనేది ఉండదు. మీరు దీన్ని మొత్తాన్ని ఎక్కడి నుంచి సంపాదించారు అనేది అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. హాజీ మస్తాన్ దాని తర్వాత దావూద్ ఇబ్రహీం ఒక పెద్ద డాన్గా లెగసీ అనేది మొదలుపెట్టాడు మరియు ఆయన దగ్గర ఉండే ఎక్కువ డబ్బు అనేది తీసుకొచ్చి యుఏఈలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. ధమాకా ప్రాపర్టీస్ అనే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ మరియు వాటితో పాటు ఉన్న ఫైనాన్షియల్ బ్యాంక్స్ కూడా ఏమన్నారంటే మీరు ఎంతైనా డబ్బు ఇక్కడ దాచుకోవచ్చు మరియు మీరు లిక్విడిటీ అమౌంట్ ఎంతైనా తీసుకొచ్చి ఇక్కడ మీరు ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు. అది బ్లాక్ మనీయా వైట్ మనీయా అని కూడా మేము అడగం. కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు కావాల్సిన డబ్బు అనేది ప్రాపర్టీ హోల్డర్స్కి ఇచ్చేవాళ్ళు. దీంతో పాటుగా బిట్ కాయిన్లో కూడా మనీ అనేది మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాబట్టి ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ అనేవి దుబాయ్లో వచ్చేవి కాదు. ఇది అన్నీ దుబాయ్ గవర్నమెంట్కి తెలిసే జరుగుతుంది. దుబాయ్ గవర్నమెంట్కి కూడా కావాల్సింది ఇదే. ఎందుకంటే దుబాయ్ గవర్నమెంట్ డెవలప్మెంట్ కావాలంటే డబ్బు అనేది చాలా ఎక్కువగా కావాలి. దీంతో పాటుగా దుబాయ్ గవర్నమెంట్లో ఎక్కువ మంది అక్కడికి వచ్చి నివసిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు దుబాయ్లోనే డబ్బులనే ఖర్చు పెడతాం అయితే జరుగుతుంది. అక్కడ ఉండే లగ్జరీ హోటల్స్ మరియు దీంతో పాటుగా లగ్జరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఆ దేశం ఒక షేకుల పేరు మీద ఉన్నాయి. కాబట్టి ఆ దేశానికి రెవెన్యూ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది. దీంతో పాటుగా దుబాయ్ యొక్క గోల్డెన్ వీసా అనేది మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి ఏ దేశం నుంచైనా సరే కూడా ఫ్రాడ్ చేసి ఆ దేశంలో మీరు తలదాచుకోవచ్చు మరియు దుబాయ్ ఫుల్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అనేది అందిస్తుంది. ఇదే దుబాయ్కు ఉండే ఇంకొక సైడ్. మరియు దుబాయ్ ఇప్పుడు దాకా ఎంతోమందికి లగ్జరీ లైఫ్ స్టైల్తో పాటు డాన్స్కి మరియు ఇంకా లార్జెస్ట్ సెలబ్రిటీస్ మరియు బిజినెస్ మ్యాన్స్కి కరెక్టెడ్ వాళ్ళందరికీ ఇదొక హబ్ లాగా మారింది. కాబట్టి దుబాయ్ అనేది ఈరోజు కూడా ఎక్కువ మంది డాన్స్తో ఉంటుంది మరియు అక్కడ ఎక్కువగా బ్లాక్ మనీ, హవాలా మరియు మిగిలిన విధంగా డబ్బు అనేది ఎక్కువగా సంపాదించడం అయితే జరుగుతుంది. అక్కడ బ్యాంక్స్లో వీళ్ళు ఎక్కువగా స్టోర్ అనేది చేస్తారు. వీళ్ళు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉండేది కాదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో అనేది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అది మీకు అందుతుంది.